ఓం నమో వెంకటేశాయ నమ. సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపాయ స్వరూపిణే నమ. దక్షిణామూర్తే నమ. ఓం నమ శివాయ. మనం ఈరోజు నిన్న తురియ స్థితి గురించి చెప్పుకున్నాం. మనం ఇప్పటికి 4 స్థితిని చెప్పుకున్నాం. ఒకటి మన జాగ్రత్తావస్థ స్థితి, స్వప్నావస్థ స్థితి, తర్వాత సుషుప్తావస్థ, తర్వాత తురియావస్థ చెప్పుకున్నాం. ఇవాళ ఈ తురియావస్థ కంటే పైన ఉన్న స్థితి ఒకటి ఉంది. దాన్ని తురియాతీత స్థితి. తురియంలో ఏమవుతుంది అనుకున్నాం మనం? మన ఈ స్వప్న మూడు యొక్క అన్ని శరీరం ఇక్కడ అనుభవిస్తాం. మనం జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుప్తావస్థ మనిషి ఇక్కడనే అనుభవిస్తాడు. దాని తర్వాత మరణం తర్వాత శరీరం పోతుంది. సూక్ష్మ శరీరంతో తురియంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఆత్మ ఈ ఇంద్రియ మన 17 మన సూక్ష్మ శరీరంలో ఉన్న సూక్ష్మ శరీరం మొత్తం వెళ్ళిపోతుంది. అన్ని ఇంద్రియ మనసు బుద్ధి అన్నీ 17 తత్వాలు వెళ్ళిపోయి అక్కడ ఉంటాయి. అక్కడ అన్నీ మళ్ళీ పాపకర్మల అన్ని బేర్ చేసుకొని తిరిగి మనం వస్తాము అనుకున్నాం. నిన్న అయిపోయింది. ఈరోజు ఏంటంటే దానికంటే తురియాతీత స్థితిలో అనేది ఉంటుంది. నెక్స్ట్ స్థితి అంటే ఇప్పుడు తురియంలోంచి మనం ఇది అవుతాం కదా, అక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతాం. మళ్ళీ జన్మానికో మరణానికో ఇంద్రలోకానికో ఎక్కడికో వస్తుంది. మన పాప పుణ్య కర్మలను బట్టి మన యొక్క ఇది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మనం అక్కడ మళ్ళీ ఆ శరీరం గైకొని ఈ స్థూల శరీరం అక్కడ శరీరంలో జరబడి అక్కడి యొక్క స్థితిని అనుభవిస్తుంది. పాపాలైతే లోకాలు అనుభవిస్తుంది. పుణ్యలోకాలలో ఆ దేహం తీసుకొని అక్కడ అనుభవిస్తుంది. ఈ తురియా స్థితి ఏంటి అంటే ఇది పరమ ఆధ్యాత్మిక రహస్యం. ఈ తురియా స్థితి ఎందుకంటే ఇది వేదాంతంలో అనుభవంలో పరిపూర్ణ తత్వం చెప్తుంది. ఇది తురియాతీతం అంటే ఏంటంటే అతురీయం అంటే అక్కడ మన సాక్షి చైతన్యం ఉంటుంది. అంటే మన యొక్క ఆత్మ ఈ మొత్తం 17 సూక్ష్మ శరీరం మొత్తం పోతుంది. దాంతోపాటు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ఈ శరీరం పనికిరాదని వెళ్ళిపోయి ఈ ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతోనే వెళ్ళిపోతుంది. ఈ శరీరం ఇక్కడ నశించిపోతుంది. పోతే ఎక్కడ ఉంటుంది? అది తురియంలో ఉంటుంది. కాబట్టి తురియం అంటే ఏంది? సాక్షి చైతన్య స్వరూప స్థితి. అక్కడ సాక్షి చైతన్యం ఆత్మ ఉంది. ఈ తత్వాలని మన అది ఇందాక చెప్పారు. ఈ తురియాతీతంలో సాక్షిభావం కూడా లయమైన స్థితి. అక్కడ ఆత్మ కూడా ఉండదు. కదా తురియా స్థితిలో ఆత్మ సూక్ష్మ శరీరం ఏవి ఉండవు. అక్కడ సాక్షిభావం అసలు సాక్షి అనేది ఉండదు. అంటే ఆత్మ కూడా అక్కడ లయమైపోతుంది. అన్నీ పోతాయి అక్కడ తురియాతీతంలో. అదే లాస్ట్ స్థితి అన్నమాట. ఇక అక్కడ మొత్తం లాస్ట్ స్థితి అంటే పరబ్రహ్మ స్వరూపంలో ఉన్నటువంటి లోక స్థితి అన్నమాట. తర్వాత తురియంలో ఏంటి? నేను సాక్షిని అనే సూక్ష్మభావం ఉంటుంది. ఆ తురియాన్ని ఆత్మ ఉంటుంది. కాబట్టి నేను సాక్షిభూతుని. వీడి చేసే పాపకర్మ అన్నిటికీ నేనే సాక్షిని. వీడికి ఆ జన్మ ఈ జన్మ మంచికి అన్ని సాక్షి ఉంటుంది. అన్నింటికి పంపిస్తుంది సాక్షిగా ఉండి. ఎక్కడ తురియం నుంచి డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంది. అది ఆత్మ సాక్షిగా ఉండి తీసుకొని పోతుంది. ఇప్పుడు తురియాతీతంలో నేను చెప్పిన సాక్షిభావం కూడా ఉండదు. అక్కడ సాక్షి కూడా ఉండదు. ఇంకేందుకు? అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అక్కడి నుంచి మోక్షంగా అంటే సాక్షి తురియాతీతంలోకి వెళ్ళిపోతావు. నీ యొక్క పుణ్యకరాలు బట్టి నీకు తురియాతీతంలోకి వెళ్ళిపోతావు. రాజు మళ్ళీ భూలోకంలో వస్తావు, మళ్ళీ దేవలోకాలు పోతావు, మళ్ళీ పాపలోకాలు పోతావు, పుణ్యలోకాలు పోతావు. ఇన్ని అదృష్టం ఏ జనం ఉంటుందో మళ్ళీ అక్కడ నుంచి తురియంలో పరమాత్ముడు ఇన్ని పంపించేస్తాడు. ఇకపోతే ఇక్కడ ఏంటి? తురియాతీతంలో సాక్షి భావం కూడా
ఉండదు అని సాక్షి కూడా ఉండదు. ఆ యొక్క ఆత్మకు సాక్షి ఉండదు అంటే నీకు ఏది లేదుగా. అక్కడ దర్శనం ఉండదు, దర్శి ఉండదు. అదే చిదాకాశం అమ్మడిగా. అక్కడ నీకేం కనపడు శూన్యమని చెప్పాగా. నీ చిదాకాశం ఏముంటుంది, శూన్యం ఉంటుంది. అక్కడ సత్వ స్థితి స్వరూపం ఒక్కటే ఉంటుంది. అది అవికారి, కనపడదు. అఖండ జ్యోతి స్వరూపంలో ఉంటుంది. కానీ అక్కడ ఏ ఆకారం ఉండదు. నీకు దర్శనము భాగ్యం ఉండదు, దర్శన భాగ్యం ఉండదు. దర్శించేవాడు లేడు, అక్కడ దర్శనము లేదు. ఎక్కడ తుర్యాతీతంలో మరి కేవలం ఏముంది అక్కడంటే పరిపూర్ణ ఏకత్వం. పరిపూర్ణ ఏకత్వం అంటే ఒక్కటే ఉంది. సాక్షి ప్రచిత్ పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉంటాడు. తుర్యాతీతంలో పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉంటాడు. అక్కడ ఏమీ ఉండదు. అది కూడా కనపడదు. దృష్టిది నీకు నువ్వు చూడటానికి ఏమి కనపడదు. నీకు అందుకు చూసేవాళ్ళు లేడు, దృశ్యం కూడా అక్కడ ఏమి ఉండదు. నీవు కూడా నీ సాక్షి కూడా ఆత్మసాక్షి కూడా లేదు కాబట్టి నీవు కూడా అక్కడ పోతే ఏమీ ఉండవు. అక్కడికి రెండో వస్తువు ఉండదు, ఒక్క సత్వశక్తి ఉంటుంది. అదే తుర్యాతి స్థితి. అక్కడ చేరుకోవడే మోక్షం. ఇక మనకి ఇది అప్పటి తుర్యాతి స్థితిలో పోయామంటే ఇక ఉండేది ఒకటే పరమాత్మేనా. ఇంక మనకి ఎక్కడ పోయిన అవసరం లేదు. అది జ్యోతి స్వరూపంలో ఉంటుంది. ఇక అందుకు ఇక పరిపూర్ణ ఏకత్వం అయిపోతావు. అందులో ఆయనకు కలిసిపోయి ఏకత్వం అయిపోతావు. ఇక నీకు మళ్ళా పునర్జన్మ రాహిత్యం, మోక్షం, బ్రహ్మానందం లభిస్తుంది. తుర్యాతీతంలో అది చిదాకాశంలో. ఇదే ఉపనిషత్తు చూస్తే అక్కడ శాంతం, శివం, అద్వైతం. అక్కడ ఏముంటుంది? శాంతం ఉంటుంది. పింట్రాప్ శాంతం అసలు శబ్దం అనే గుండు కూడా కింద పడే శబ్దం అయ్యేంత కూడా అసలు ఏముండదు. శబ్దం ఉండని ప్రశాంతత ఉంటుంది అక్కడ. శివం అంటే మంగళం, అంటే ఆ సత్య స్వరూపం ఆ స్వామి ఉంటాడు. అదే అద్వైతం. శివం అన్న అది శివం అంటే ఆయనే మంగళ స్వరూపుడు. అక్కడ మంగళం ఉంటుంది, ఏది ఉండదు. అక్కడ పోతే అక్కడ ఇదే తుర్యాతీత పరమార్థం. మనం పోయి ఎక్కడ పోతున్నాము? సీతాకాశంలో పోతున్నాము. అక్కడ ఉండేది ఏంటి? శాంతం, శివం, అద్వైతం. ఒక్కటే ఉంటాడు. సత్వ స్వరూపం, శాంత ప్రశాంతత ఉంటుంది. శివం ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు. ఇది దీన్నే యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడంటే, నువ్వు నేతి 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 అనుకుంటే అన్ని తీసేస్తే నీకు చివరి దొరికేది ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపం పోతే గేటు మోక్ష. తుర్యాతీత తుర్యంలో పోతావు. తుర్యం నుంచి నువ్వు అక్కడ తుర్యాతీత స్థితికి పోతావు. అదే చెప్పలేని స్థితి, అది బ్రహ్మానంద స్థితి. ఆ తుర్యాతీత స్థితి బ్రహ్మానంద స్థితిలోకి వెళ్ళిపోతావు అని అర్థం. అన్నీ తీసుకుంటే మిగిలిది ఆ తుర్యాతీత స్థితి ఒక్కటే ఉండేది, ఏది లేదు. దట్ ఈస్ ద ఫైనల్. ఇవన్నీ మహాలోకాలన్నీ ఈ లోకాలన్నీ ఆ తుర్యాతీత స్థితిలోనే ఉంటాయి. అక్కడ లేని వస్తువు ఇక్కడ ఈ లోకాల్లో సృష్టిలో లేనే. అష్టాకుడు అంటే నువ్వు ఎప్పుడూ ముక్తుడివేనయ్యా, నువ్వు ఎప్పుడూ ముక్తుడివే. నీకు సాధన చేయి. నువ్వు ముక్తులు తెలుసుకోవడే కావాలి, కానీ నువ్వు సాధన చేయవలసిన అవసరం లేదు. నీ అంటే జ్ఞానం సంపాదించుకో, నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వు జ్ఞానానికి వెళ్ళిపోదు. అంతేగాని దేనికి ఇది సాధన అవసరం లేదు. నువ్వు విముక్తుడి కాదు, ముక్తుడి ఆల్రెడీ ముక్తుడివే. కానీ నీకు తెలవటం లేదు. ఆత్మలో లోపల ఉంది, దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, తెలుసుకోలేకపోతున్నావు. నీలో ఉన్న ఆత్మని నువ్వు తెలుసుకోవట్లేదు, నీలో ఉన్న మోక్షాన్ని తెలుసుకోవట్లేదు, నీలో ఉన్న పరమాత్మని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఆ పరమాత్మ లేకపోతే నీకు ఈ చైతన్యం ఎక్కడిది? నీకు ఇదంతా ఎట్లా నడుస్తున్నది? నీ చెయ్యి ఎలా పనిచేస్తున్నది? నీ కన్ను ఎలా పనిచేస్తుంది? నీ అవయవాలన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఆ సాక్షి చైతన్యం
స్వరూపుడైన ఆత్మ ఉండడం బట్టి అదే సత్యచిత్ స్వరూపం, అదే పరబ్రహ్మ స్వరూపం. ప్రతి వస్తువు ప్రతి జీవిలో ఉంటాడు ఆయన. అందుకని ఆయన లేని వస్తువు అంటూ లేదు. ఆయన లోకంలో సత్యస్వరూపం తురియావత స్థితిలో ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. అందరూ అన్నీ ఉంటాయి. అక్కడ లేని ఇక్కడ లేదు, ఇక్కడ లేని అక్కడ లేదు. ఇది తెలుసుకోవడమే మనకు బ్రహ్మజ్ఞానం. ఇకపోతే దీన్ని రామకృష్ణ పరమహంస గారు కూడా ఆయన అనుభవం ఏం చెప్పారంటే, ఉప్పు బొమ్మ సముద్రంలో కలిసింది. ఉప్పు ఏం చేసింది? సముద్రం కలిసిపోయింది. మళ్ళీ అది తిరిగి వస్తుందా? రాదు. అంటే ఏంటి? నువ్వు తురియావత స్థితిలో తీసుకుంటే మళ్ళీ రావుగా. అదే జీవుడు ఆ పరబ్రహ్మంలో లయమైపోతాడు. ఇక తురియావత స్థితి, ఆ చిదాకాశం తురియావత స్థితి అదే. అక్కడికి పోతే నువ్వు లయమైపోతావు. ఇక తిరిగి రావు. సముద్రంలో ఉప్పు వేస్తే ఇదే తిరిగి రాదు. ఇక అలా కరిగిపోతుందో మళ్ళీ వస్తుందా? మళ్ళీ బయటికి రాదు. అలానే నువ్వు అందులో లయమైపోతావయ్యా అన్నాడు. వివేకానంద ఏం చెప్పాడంటే, యూ ఆర్ దట్ బియాండ్ ఆల్ స్టేట్స్. యూ ఆర్ దట్. యూ ఆర్ దట్ బియాండ్ ఆల్ స్టేట్స్. ఈ స్థితులన్నిటికీ అతీతమైన స్థితి తురియాత స్థితి. ఈ 4 అవస్థ స్థితులు ఉన్నాయి కదా, జాగ్రత్త స్థితి, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తురియ స్థితి, పోయి తురియాత స్థితే లాస్ట్. అదే నువ్వు పోతుంది. ఆ స్థితే గొప్పది అని చెప్తున్నాడు ఆయన. అందుకని తురియం వర్ష తురియాతీతం అంటే ఒక్కపారి మనం పరిశీలిద్దాం. తురియ స్థితిలో సాక్షి ఉంటుంది. అక్కడ తురియ స్థితిలో సాక్షి ఉంటుంది. తురియాతీతం దాంట్లో సాక్షి కూడా ఉండదు. ఇక్కడ తురియ స్థితిలో ద్వైతం లేదు. ఎందుకు? అక్కడ ఆత్మ ఒకటే ఉంది. అక్కడ సత్యత్వ స్వరూపం ఒకటే. ఇంకా అక్కడ ద్వైతం ఎందుకు ఉంది? అక్కడ ద్వైతం అంటుంది. ఇక్కడ ద్వైతం అక్కడే తురియాతీతంగా ద్వైతం ఎక్కడ ఉన్న సత్తుడు స్వరూపం. అసలు ఏది పూర్తిగా భావంగానే అది ఏది ఇక్కడ కూడా లేదు. అక్కడ ఉండేది తురియంలో ఆత్మ ఉంటుంది. అదే సత్యచిత్ స్వరూపం. ఆత్మ కూడా ఒకటే. సత్యచిత్ పరబ్రహ్మ స్వరూపం కూడా ఒకటే. అక్కడ డబ్బలు ఉండదు. ద్వితీయ ద్వైతం లేదు. ఇక్కడ కూడా అసలు స్వరూపమైన చిదాకాశంలో కూడా ఉండేది ఒక సత్వచిత్ స్వరూపం పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి అక్కడ కూడా ద్వైతం పూర్తి అసలు ఉండేనే ఉండదు. అలా అనుకోవడం అన్న ఇక కళ అక్కడ ఏం లేదుగా. అనుభవంలో ఇక్కడ చైతన్యం ఉంటుంది. ఎక్కడ? ఆ తురియంలో చైతన్యం. ఎందుకని? ఆత్మ ఉందిగా ఇక్కడ. కాబట్టి ఆత్మ అంటే అందులో చైతన్య స్వరూపం సత్యత్తుడు ఉన్నారు. కాబట్టి అందులో ఆత్మలో ఉండే ఆ చైతన్యమే మన శరీరాన్ని నడిపిస్తుంది. అక్కడ ఉంది కాబట్టి ఆత్మ ఉంది కాబట్టి చైతన్యం ఉంది అక్కడ. ఇక్కడ ఈ చైతన్యం అనుభవకర్తలు ఇక కర్త కర్మకి ఏమీ ఉండదు. అనుభవానికి ఇక్కడ ఏముంది? ఎక్కడ? తురియాతీతంలో ఏముండదు. ఉండేది ఒక్కటే. అక్కడ ఏకం. అక్కడ ఏకం మాత్రమే. చిదాకాశం ఉండేది ఏకం. అది ఎవరు? సత్తు ప్రస్థిత్తు. నేను ఇన్నిసార్లు చెప్తున్నా మీకు ఏమైనా గుర్తుండాలని. సత్తు ప్రస్థిత్తు ఒక్కటే. అదే ఉండేది. శాశ్వతమైనది. ప్రపంచకంలో ఉన్నది, అన్ని శ్లోకాల్లో ఉన్నది ఏ శాశ్వతమైన వస్తువు సత్తు ప్రస్థిత్తు. అదే ఏకం. అదే పరబ్రహ్మం. అదే ఆత్మస్వరూపం. అదే చైతన్య స్వరూపం. అన్ని లోకాలకి అదే చైతన్యం. అన్ని లోకాల సృష్టికి అదే సత్తు ప్రసిద్ధి. ఇక నీ సాక్షిని అని గమనించండి. మామూలు విచారణ చేస్తే నీ సాక్షిని, అంతేగాని ఇప్పుడు నేను శరీరం కాదు, ఇవన్నీ కాదు. నేను ఆ ఆత్మస్వరూపంలో ఉన్నటువంటి ఒక సాక్షిని గమనించాలి. ఈ సాక్షిని గమనిస్తున్నది ఎవరు? అక్కడ పరబ్రహ్మ స్వరూపుడు.
అక్కడ ప్రశ్నే లేదు, సమాధానం ఉండదు. ప్రశ్న లేదు, అక్కడ సమాధానం లేదు. కేవలం ఉండేది నిశ్శబ్దం. చిదాకాశంలో అక్కడ ప్రశ్న చేసేవాడు అంత కలిసిపోయిందని ముందే అడుగుతాడు కాబట్టి అడిగేవాడు లేడు, ప్రశ్న లేదు, సమాధానం చెప్పేవాడు. ప్రశ్న లేదు, సమాధానం. కేవలం ఏముంటుంది అక్కడ? నిశ్శబ్దం, చైతన్యం. అక్కడ ఉండేది కేవలం ప్రశాంత. ఇందాక చెప్పుకున్నా కదా, తుర్యాస్థితి స్థితిలో ప్రశాంతత మాత్రమే ఉంటుంది. ఇక జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుర్యావస్థ, ఇవన్నీ తర్వాత ఉన్న స్థితే తుర్యాతీత స్థితి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ అతుర్యం. ఆత్మ ఉంది కాబట్టి అక్కడ తుర్య స్థితి, అక్కడ ఇవన్నీ ఉంటాయి. కానీ మానసిక స్థితులు, కానీ తుర్యాతీతంలో ఏమీ ఉండవు. అక్కడ ఆత్మ ఉండదు. అక్కడ ఆత్మ సాక్షిభూతంగా ఏది లేదు. అక్కడ ఉండేది ఒకటే అని చెప్పారు. అక్కడ ఏకం. ఎక్కడ? తుర్యాతీతంలో. అదే చిదాకాశం అన్న, తుర్యాతీతం అన్న ఒకటి. తుర్యంలో మాత్రం ఆత్మ ఉంటుంది కాబట్టి చైతన్యం ఉంటుంది, ఇవన్నీ అక్కడ ఉంటాయి. మరి అక్కడి నుంచే కర్మలు బట్టి డిస్ట్రిబ్యూషన్, అధ్యాయం, అదొక గందరగోళం. కానీ తుర్యాతీతంలో ఒక్క సాక్షి పరబ్రహ్మే ఉంటాడు, ఏది ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దం, శివం, శాంతం అని చెప్పాగా ఇందాక. అక్కడ తుర్యాతీతంలో ఉండేది ఒక్క స్వరూపం పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉంటుంది. అదే జీవన్ముక్త స్థితి. అక్కడ పూర్తి నిశ్చలం, ఏకత్వం అని చెప్పింది. అదే వేదాలు చెప్తున్నాయి. పూర్తి నిశ్చలత్వం, నిశ్చలం ఉంటుంది. ఎక్కడ? తుర్యాతీతంలో నిశ్చలం ఉంటుంది. ఏకత్వం ఉండేది ఒక్కటే, ఏకత్వమే. ఏకత్వం, నిశ్చలత్వం అంటే శాంతం, శివం. అదే అక్కడ ఉన్నటువంటి స్థితి. ఎలాంటి ప్రయత్నం ఉండదు, సహజ స్థితి. అది పరమానంద స్థితి. అక్కడ మనం ఏమీ ఉన్నాక మన శరీరం ఉండదు, మన మనస్సు ఉండదు, సాక్షాత్ కూడా రాదు. మనం పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపంగా అందులో లీనమైపోతాం. మనం కూడా పరబ్రహ్మ స్వరూపంగా అయిపోతాం. ఈ ఆత్మ కూడా అందులో లీనమైపోతుంది ఉండదు కాబట్టి అందులో మనం లీనమైపోతాం. మనం అక్కడ పరబ్రహ్మ స్వరూపమే. ఇక ఆయన వెళ్ళిపోతే ఆయన, ఇక అది మనం ఆయన కలిసిపోయామని. ఇక మనమంటూ అక్కడ వేరే లేదు, అక్కడ ఉండేది ఒకటే పరబ్రహ్మం, అందులో లీనమైపోతాం. కథం. అందుకనే నిర్వికల్ప అహం, అది నిర్వికల్పం. మళ్ళా ఇక వికల్పం ఉండదు, నిర్వికల్పం. వికల్పం మళ్ళా ఇది ఉండదు, మళ్ళీ జనించడం, మళ్ళీ వికల్పం కావడం ఉండదు. నిర్వికల్పం అది అహం. నేను అక్కడ నిర్వికల్పం. అక్కడ పోయి చేరితే నీకు నిర్వికల్ప స్థితి వస్తుంది. మళ్ళా రావటానికి నీకేం లేదు. మళ్ళీ తిరిగి పుట్టో తిరిగి నీకు స్థితి లేదు. అద్యయో అహం, అదే ఒక అదేహం. ఇక నీకు తిరుగులేని స్థితి, రాని స్థితి. అందుకనే తురీయం అంటే జ్ఞానం, తురీయాతీతం అంటే స్వరూప స్థితి, తురీయం అంటే జ్ఞానస్థితి. అక్కడ అహం ఉంటుంది, బ్రహ్మజ్ఞానం, నీకు అక్కడ ఆత్మ ఒక్కడే ఉంటుంది. ఈ శరీరం తురీయంలో ఈ స్థితి, ఈ శరీరం ఉంటుంది, ఇక్కడే కాలిపోతుంది. ఆత్మ మాత్రం ఉంటుంది తురీయంలో. దాని తాలూకు ఈ 10 తత్వాలు ఉంటే మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. నీ పాపకర్మలను బట్టి మళ్ళీ ఇంకో శరీరం వెళ్ళిపోతాం తురీయం నుంచి. తురీయాతీతంలో ఇక అక్కడికి పోతే పోయేది. ఇక అనుకో తురీయంలో పోతే నీకు ఎంట్రన్స్ ఆఫ్ ద తురీయాతీతికి నీ అదృష్టం బాగుంటే అన్ని పుణ్యాలు కర్మ చేస్తూ వస్తాయి. నీ మనస్సు చిత్తం బ్లాంక్ అయి ఉండాలి. పుణ్యాలొద్దు, పాపాలొద్దు, ఏమి ఉంటే అక్కడ నీకు వెళ్ళిపోతాం, తురీయాతీతంలోకి వెళ్ళిపోతాం.
ఏడిపోయినా ఉంటే నీకు కథ ఏమీ లేదు, నీకు పొందాల్సింది ఇది ఏమీ లేదు. ఇక అదే లాస్ట్ ఎండింగ్ పాయింట్. సృష్టి మొత్తానికి అది తుర్యాతీతమే ఎండింగు. అదే మన సత్తు చిత్తు ఉన్నటువంటి లోకం, అదే దాన్నే చిదాకాశం అంటారు. చిదాకాశం అంటే ఏంటి? చిత్తు ఉన్నటువంటి ఆకాశం. సత్తు అంటే సత్యస్వరూపుడు అక్కడే ఉన్నాడు, అక్కడనే చిత్తు కూడా అక్కడే ఉన్నది. ఈ లోకాలను సృజించేది అమ్మవారి చిత్తే. ఆ సాక్షిభూతుడైన ఆయన జడపాదం, ఆయన సంకల్పమే ఈ లోకాలన్నీ. అమ్మవారు వెంబడే ఆయన సంకల్పంతో తయారు చేసి మాయారూపంలో ఉంచుతుంది, మనందరినీ మాయలాగా సృష్టిస్తుంది. అందుకని ఈ లోకాలు ఇవన్నీ భ్రమే. స్వామికి భూలోకం కావాలనుకో అని సంకల్పం కలిగితే ఆమె మాయారూపంగా ఈ భూలోకాన్ని చూపిస్తుంది, కల్పిస్తుంది. ఏ రకంగా అంటే ఆ లోకం, ఏ దేవత అంటే ఆ దేవత, ఏ మనిషిగా అంటే ఆ మనిషి, అన్నీ అమ్మవారి సూచించి పెడుతుంది. ఆయనకు కావాల్సింది ఆయన సంకల్పం రావడం ఆయన అమ్మవారికి చెప్తే అమ్మవారు చేసి పెడుతుంది. అది ఎలా మాయా అనుకుని ఆ మాయా స్వరూపం ఇస్తుంది. నిజంగా ఉండవు, మాయా కల్పితాలు అవన్నీ. గాడి విద్య లెక్క నువ్వు కోరుకోవాలి వస్తువు, నాకు పక్షి కావాలి, టక్కి పక్షి ఇస్తాడు. అది ఎంతసేపు ఉంటుంది? 1 గంట ఉంటే పోతుంది. అట్నే మనకు భూలోకం కావాలని ఈ స్వామి అంటే కళలోలాగానే భూమిని సృష్టిస్తుంది ఆయనకి. ఆ భూలోకం చూస్తాడు ఆయన, ఇదే భూమి అనుకుంటారు, అయిపోతుంది. అట్లా అన్నిటినీ ఏది కావాలంటే ఆయన సంకల్పాలే ఈ లోకాలు. ఇవన్నీ అమ్మ తయారు చేసిన తింటారు. అమ్మ తయారు చేసినటువంటి ఇది మాత్రం. అందుకనే మనం ఈ పంచభూతాలు, ఈ లోకాలు అన్నీ కూడా మాయాలోకం, మాయాజనితం, ఇవన్నీ కూడా చిదాభాసం, అనాత్మలు, అవిద్య అనుకో అజ్ఞానంతో మనం ఈ నిజం అనుకుంటున్నాం. కానీ వాస్తవాలు కావు, వాస్తవ స్వరూపాలు ఇవి కావు అనేది మనం తెలుసుకోవాలి. మరి ఇక మనం ఇప్పుడు ఇంతవరకు మనం తెలుసుకున్నది ఏంటి అంటే ఈ స్థితులన్నింటినీ మనం తెలుసుకున్నాం. 4 స్థితులు, మోక్షానికి పోవటం, అక్కడ స్థిరపడాలి అనే కాస్ట్కి మనం తెలుసుకుందాం. అదే బ్రహ్మ సాక్షాత్కారం. ఈ తుర్యాతి స్థితికి పోతే అదే బ్రహ్మ సాక్షాత్కారం. ఇకపోతే మనకి అవస్థాత్రయం అయిపోయింది. పంచకోశాలు నేర్చుకున్నాం మనం పంచకోశాల గురించి మనం చెప్పుకున్నాం కదా. అట్నే ఇక మనం నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే స్థూల శరీరం చెప్పుకున్నాం, సూక్ష్మ శరీరం చెప్పుకున్నాం, కారణ శరీరం చెప్పుకున్నాం. జీవుడు, ఈ జీవుడు ఈశ్వరుడు. ఈ క్లుప్తంగా చెప్తాను. ఈ జగత్తు మొత్తం జీవుడు, ఫస్ట్ ఈశ్వరుడు, తర్వాత జీవుడు, జగత్తు. ఉన్నే 3 తత్వాలు. 3 తత్వాలే ఉన్నాయి. ఆ 3 తత్వాలు మొట్టమొదటి తత్వుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు స్వరూపుడు. వీడు కాదు. ఈశ్వరుడు అంటే శివుడు కాదు. ఈశ్వరుడు అంటే సత్తు ప్లస్ చిత్తు 2 కలుపుకుంటే ఈశ్వరుడు అంటారు. ఆయనే బ్రహ్మ అని అంటారు. ఆయనే పరబ్రహ్మ స్వరూపుడు అంటారు. సత్తు, ఆ సత్తు ఒక్కడే శాశ్వతమైన మొట్టమొదట ఉంది, అనాదిగా ఉంచి ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆ తర్వాత ఆయన సంకల్పం కలిగింది. ఈ జగత్తుని నేను సృష్టించి దాన్ని అనుభవించాలనే కోరిక ఆయన కలిగింది. ఇచ్చ కలిగింది. కోరిక అంటే ఇచ్చ అంటారు దాన్ని. ఇచ్చ అంటే కోరిక. ఆయనకి ఈ జగత్తును సృష్టించి నీ కాసేపు అనుభవించాలి, ఆడుకోవాలి, దాన్ని చూడాలి, ఎలా ఉంటుంది, దాని అనుభవం ఎలా ఉంటుందో, దాన్ని నేను ఒక సినిమా తీయాలి, ఆ సినిమా ఎలా ఉంటుందో మనం అన్ని డైరెక్టర్ తీస్తాడో ఆ డైరెక్టర్ లాగా ఆయన డైరెక్టర్ ఆయన ఊహలో ఒక కథలాగా వస్తుంది.
దాన్ని చేద్దాం అనుకున్నాడు. అప్పుడు ఆయనకి చిత్తు సహాయపడుతుంది. అప్పుడు చిత్తు వచ్చి చిత్తును ఆశ్రయించాడు. ఆయన ఒక్కటి వల్ల కాదు కాబట్టి చిత్తును ఆశ్రయించాడు. ఆ చిత్తే అమ్మవారు. ఆ సత్త ప్లస్ చిత్తు ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి తర్వాత సత్తు ప్లస్ చిత్తు కలిస్తే లోకం ఏర్పడింది. అమ్మవారే చేస్తుంది. అందుకనే ఆ సత్తు ఆయన భావన, ఆయన ఏది సంకల్పిస్తే అమ్మవారు మనకు తెలిపి అది ఎమ్మటే చూపిస్తుంది. అదే జగత్తు, అదే జీవుని ఆయన సృష్టించాడు. అది ప్రకారంగా జీవుడుగా అనుకున్నాడు. 84 లక్షల జీవుడిని అమ్మ సృష్టించింది. అవన్నీ మాయ రూపాయలు, బొమ్మలే. ఆమె సృష్టించిందంటే మాయ. ఆమె పేరే మాయ, అమ్మవారి మాయ. మాయ అంటే ఏంటి? 3 గుణాలు కలది, 3 కాలములు ఎందు కూడా ఉంటుంది. ఆయనతో పాటు ఈమె కూడా శాశ్వతమైనది. ఆయన విడదీసి ఈమె ఉండదు. ఆయన పక్కనే ఆయన అంటుకొనే ఉంటుంది. ఆమెని ఈమెని విడదీయటానికి వీటి. ఎందుకంటే సృష్టిగా అంటే ఇద్దరు ఉండాలి అంటే పక్కనే ఉండాలి. కానీ ఇద్దరు విడిపోతే ఎట్లా సృష్టి అవుతుంది? కాదు. కనుక ఒక్క రూపాయికి నాణ్యం ఎలాగో వాటి ఇద్దరు ఒక నాణ్యంగా తయారయ్యారు. సత్తు మొదలుండి చిత్రం కలుపుకొని ఒక నాణ్యంగా తయారయ్యారు. ఆ ఒక నాణ్యానికి వాల్యూ ఏర్పడి అహంకారం అంటే అహం, నేను అన్న భావం కలిగింది. కలిగి కోరుకున్నాడు, ఇచ్చగలిగింది. దానికి జ్ఞానం, ఇచ్చాశక్తి దానికి ప్రాణేశాడు. అమ్మవారితో జ్ఞానశక్తితో క్రియాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ మూడుతో ఆయన అమ్మవారికి ఆయనకు వచ్చే సంకల్పం చెప్తే అమ్మవారు మాయాజనితంగా అన్నింటినీ సృష్టించింది. ఆమె ఎలా సృష్టించింది, ఏమిటి, అసలు వాస్తవం ఏంటో ఇదే. చిదాకాశంలో ఉన్నాడు, వాళ్ళిద్దరు ఉన్నారు. అక్కడ వాళ్ళిద్దరు ఎవరు ఉంటారు? అక్కడ అంత అనుకునే ఏకేం ఉండదు. ఈ లోకాలన్నీ అన్ని బ్రహ్మడే. అక్కడ చిదాకాశంలో ఉండే మొత్తం కూడా అన్నీ బ్రహ్మడే. ఆమె సృష్టించే అంతా అక్కడ మన కార్మం ఉట్టి మబ్బులు లెక్క ఉంటాయి. అక్కడ లేనిది ఇది వస్తువు కానీ ఏదైనా ఇక్కడ మనకు కనపడదు. లోకాలైనా అక్కడ ఉంటాయి, అవి ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్నాయే అక్కడ ఉంటాయి. చిదాకాశం అదే తురియాచిత స్థితి. అప్పుడు ఈ విధంగా ఏర్పడ్డది ఇది మాయా. అందుకని అవిద్య ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇది ఏంటి? అవిద్య. అవిద్య అంటే ఏంటి? మన జ్ఞానం లేకపోవడం వల్ల, విద్య లేకపోవడం వల్ల అమ్మవారు మాయాజనితంగా తయారు చేసింది. ఆమె ఎట్లా తయారు చేసింది తెలియక మనం ఎంత సత్యమని మనం భ్రమిస్తున్నాం, మనని భ్రమింప చేస్తున్నాం. అందుకనే అమ్మవారు అన్నిటికీ మూలం. అమ్మే మూలం. అమ్మే మనం తయారు చేసింది. అమ్మే మనని చైతన్య శక్తి ఆమె, మన ఆడించేది ఆమె, అన్నిటికీ ఆమె. స్వామి స్థూల స్వరూపంలో ఉంటాడు. ఈ శరీర రూపంలో స్థూల స్వరూపం ఆయనే. దీంట్లో చైతన్య శక్తి అమ్మ, ఆడించేదమ్మ. ఈ అమ్మ చైతన్యం పోయిందంటే కథ. ఈ స్థూల శరీరం పడిపోదు. అందుకోసమే తల్లి చాలా గొప్పది. అన్నీ మనకు నేర్పేది తల్లి, మనల్ని సృష్టించేది తల్లిమ్మ. అమ్మే మాయ, అమ్మే సర్వస్వం. ఆమెకి ఇష్టం కానప్పుడు తిరిగిపోయిందంటే శరీరాన్ని బయట చైతన్య స్వరూపమైంది. ఇది కావున ఇది ఇంత గొప్ప స్థితి కాబట్టి మేమేమనుకున్నప్పుడు జీవుడు
ఈశ్వరుడు ప్లస్ జీవుడు ప్లస్ జగత్తు, ఈ మూడే ఉన్నాయి. ఈ ఈశ్వరుడు శాశ్వతం, జీవుడు జగత్తు మాయాజంతం, ఇవి సత్యాలు కావు అనేది తెలుసుకుందాం. ఓ నమో నారాయణ. తిరిగి రేపు మనం కలుసుకుందాం.